సంఘర్షణ ఏదైతుందో ఆ సంఘర్షణకి స్పందనగానే పౌర సమాజంలో శాంతి చర్చలు అక్కడ చాలా ఒక యుద్ధ వాతావరణం. ఈ యుద్ధ వాతావరణం నుంచి సమాజము బయటపడాలంటే కరెగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి భయానిక వాతావరణం పోవాలి. శాంతి చర్చలే మారుతుంది కనుక మావోయిస్ట్ పార్టీ ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడడానికి అంగీకరిస్తే సీజ్ ఫైర్ అన్నారు కదా, కాల్పుల విరమణ చేసి ఈ వాళ్ళ కరెగుట్టులో సంఘటనలు జరగబోయే జరగబోయే ప్రాణహాని దాన్ని మనం పాటించిన వాళ్ళు, ప్రాణాలని కాపాడిన వాళ్ళు. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకని మాట్లాడండి కర్రెగుట్ట ఇంకా ఎక్కువ ప్రారంభించకుండా శాంతి చర్చలు తక్షణమే ప్రారంభిస్తే అది మరింత మెరుగ్గా ఉంటుంది ఆలోచిస్తున్నాం. పౌర సమాజం ప్రభుత్వాన్ని మన దేశంలో ఒక కీలకమైన స్థాయికి చేరింది. ఈ యుద్ధ వాతావరణం కదా దీనివల్ల ఆదివాసీ ప్రాంతాలు ప్రజలు భయంగా పిల్లలు చిన్నపిల్లలు ఆడుకోవడానికి మహిళలు ఉద్యోగం కూడా ఒక భయానక ఆదివాసీలు బయటికి లాగడానికి మనం చేయవలసింది ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీ ఎలా శాంతి చర్చలు దానికి సానుకూలంగా స్పందించి ఈ ప్రయోగానికి ఒక అవకాశం మేము ఒక అవకాశం ఇవ్వడం వలన ఈ యొక్క ప్రతిష్ట పెరుగుతుంది. ప్రజలు విశ్వసనీయత శాంతి వస్తే దానికంటే హర్షించాలంటే శాంతిని సాధించడంలో భారత ప్రభుత్వం కూడా తన వంతు కర్తవ్యాన్ని చెయ్యాలి. అది భారత రాజ్యాంగంలో కూడా దాని మ్యాండేట్ అది కనుక దాని ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. అంబేద్కర్ అన్నది ప్రజాస్వామ్యం అంటే సమాజంలో విప్లవాత్మక లేకుండా సాధించడమే ప్రజాస్వామ్య వ్యవస్థ. శాంతి చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం కాదు. ఒక నాగరిక సమాజానికి కావచ్చు మానవ విలువలు పెరుగుతాయి. మానవత్వంలో మానవత మరింత పరిమళించి ఒక శాశ్వత సమాజం వైపు పోవడానికి ఒక మార్గం. ఇది ఒక స్టెప్ ను ప్రభుత్వం వేయాలి అనేది పౌర సమాజం నుంచి మనం అడుగుతుందాం. అది ప్రభుత్వం స్పందించడం సమాజంలో తప్పకుండా స్పందిస్తాం.